హాయ్ గైడ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ అనదర్ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో వ్లాగ్ స్టార్ట్ చేయడానికన్నా ముందు నేను మీకు ఒక సూపర్ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి అసలు వాళ్ళది ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కాస్ట్ నాకైతే ఎక్కువ అనిపించింది, 60 రూపీస్. సో వన్ టైం చేసుకుంటే మనకి దోశలకైతే సూపర్గా ఉంటుంది. ఏం లేదు, ఇప్పేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసేసుకొని మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ దోశలు అయితే వస్తాయి. ఇది వర్త అంటే నాకైతే నచ్చలేదు. సో మీకు నచ్చిందో లేదో ఒకసారి మీరు ట్రై చేసి అయితే చెప్పండి. ఈ వ్లాగ్లో నేను ఒక పెద్ద ట్రిప్కి వెళ్ళాను. సో ఆ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసేస్తాను. సో ఇది వచ్చేసి కాణిపాకం అండి. సో మేము ఇప్పుడు కాణిపాకానికి వెళ్తున్నాము. సో ఒకరోజు మేము ఏంటంటే మేము బయలుదేరేసి తిరుపతిలో దిగాము. తిరుపతిలో దిగేసి మార్నింగ్ కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి ఫస్ట్ మేము కాణిపాకం అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ వ్లాగ్లో నేను 3 ప్లేసెస్ అయితే పెట్టేస్తానండి, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్ చూపించాలంటే చాలా లెంతీ అయిపోతుంది. సో అన్ని కలిపి ఒకే వ్లాగ్లో పెట్టేస్తాను. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఎక్స్పెన్సివ్ అన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పేస్తాను. సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా, చూస్తే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేస్తారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అసలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇక్కడ మేము కాణిపాకానికి ఆన్ ది బస్లో అయితే వెళ్ళిపోయామండి. సో మనకి తిరుపతి నుంచి కాణిపాకం, సో అన్ని కాణిపాకము, మధురై కాణిపాకము, కంచి, అరుణాచలం ఇవన్నిటికి వెళ్ళడానికి మనకి అన్ని ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి. సో కార్ మాట్లాడుకోవచ్చు, మనము ఇలా బస్లో వెళ్ళొచ్చు, మన జీప్స్ ఉంటాయి, అలా కూడా వెళ్ళొచ్చు. కానీ నాకు కంఫర్ట్ అనిపించింది అయితే బస్ అండి. ఎందుకంటే మనము వెహికల్ తీసుకొని వెళ్తే ఈ టైంలో వెళ్ళాలి, ఈ టైంలో ఇన్ని కంప్లీట్ అయిపోవాలి అన్నట్టు ఉంటుంది. సో అలా కాకుండా ఇలా బస్లో వెళ్తే మనము ఒక ప్లేస్లో ఎంతసేపు అయినా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ బస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా వెళ్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ పడతాయి. సో మనం వెహికల్లో వెళ్తే ఈచ్ పర్సన్కి వచ్చేసి 1500 to 2000 దాకా అయితే తీసుకుంటారండి 5-6 ప్లేసెస్ తిప్పడానికి. అలా కాకుండా ఇలా బస్లో వెళ్ళిపోయామనుకోండి మనకి చాలా తక్కువలో అయిపోతుంది. అండ్ ఇది నేను చాలా వరకు అయితే చెప్పాను కదా. సో బస్లో వెళ్ళడం, కార్లో వెళ్ళడం అనేది మన ఇష్టము. అలా వెళ్తే నాకు ఎక్కువ అనిపించింది, ఇలా వెళ్తే ఎక్కువ అనిపించింది అని కాదు. సో ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవ్వాలనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ మేము ఫైనలీ కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్లోకి వెళ్తున్నాము. టెంపుల్లోకి ఫోన్ అలో లేదు. అండ్ ఇది వచ్చేసి పక్కన షాపింగ్ అన్నమాట. ఇవన్నీ చాలా బాగున్నాయండి. షాపింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్ళేసి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనం అయితే తొందరనే అయిపోయిందండి. కాకపోతే కొంచెం మాకు అనిపించింది కొంచెం లేట్, అంటే తొందరనే అయిపోయింది కానీ జనాలు మాత్రం చాలా హెవీగా ఉన్నారు. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయాక మేము వెళ్తున్నాము మన షాపింగ్కి. అండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము అన్నదానానికి వెళ్ళామండి. సో ఇక్కడ అన్నదానంలో ఏం పెట్టారు అనేది అయితే ఇక్కడ మీకు చూపించేస్తున్నాను. రైస్, పులిహోర, పచ్చడి, అది బుడమకాయ కర్రీ అండ్ పప్పు పెట్టారు. అండ్ పెరుగు, సాంబార్, రసం అయితే ఇవి కామన్ అనమాట. అండ్ ఇక్కడ తిన్న తర్వాత మనం ఇక్కడ డొనేట్ చేయొచ్చు అండి. సో ఎంతైనా డొనేట్ చేసుకోవచ్చు. సో మేము అక్కడ డొనేట్ చేసేసి ఇంకా అక్కడ నుంచి ఇంకా మేము షాపింగ్కి అయితే బయలుదేరాము. హెవీ షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఇక్కడ ఏది చూసినా షాప్ చేయాలనిపిస్తుంది, కానీ మనకి నచ్చింది వాళ్ళు చెప్పే రేట్కి మరీ టూ మచ్ అనిపించేసింది. సో అలా చిన్నగానైతే షాపింగ్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ కాణిపాకంలో కంప్లీట్ అన్నీ చూసేసుకొని ఇంకా కాణిపాకం నుండి మేము అరుణాచలం అయితే వెళ్ళిపోయామండి. సో కాణిపాకం నుండి మనం అరుణాచలం వెళ్ళడానికి 2.5 hours to 3 hours పడుతుంది వెహికల్లో. సో ఇంకా చెప్పాను కదా జనాలు చాలా మంది ఉన్నారని. సో చాలా మందే ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చాలా చిన్న టెంపుల్స్ ఉంటాయండి. సో కాణిపాకం టెంపుల్ అయితే సూపర్గా ఉందని చెప్పాలి. అండ్ దేవుడైనా అక్కడ చుట్టుపక్కల ఉన్న చిన్న టెంపుల్స్ అయినా అవి చాలా బాగున్నాయి. అండ్ సాటర్డే రోజు వెళ్ళాము. సో మాకు వీకెండ్స్ కాబట్టి జనాలు చాలా మంది అనిపించారు. కానీ ఓకే, దర్శనం అయితే తొందరనే అయిపోయిందని చాలా బాగా అనిపించేసింది. ఇది ఉచిత దర్శనంకు దారి. అండ్ మనం డబ్బులు పెట్టి వెళ్ళాలనుకున్నా కూడా డబ్బులు పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ చెప్తున్నాను కదా, చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క టెంపుల్కి మనం డబ్బులు ఇచ్చి వెళ్ళలేము కదా. అక్కడక్కడ ఫ్రీ దర్శనాలకు కూడా వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి అరుణాచలం
మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసామండి. కాణిపాకం నుండి అరుణాచలం వచ్చేసాము. అండ్ అరుణాచలంలో మేము సాటర్డే రోజు నైటే గిరి ప్రదక్షిణ చేసేసాము. అండ్ సండే రోజు వచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయిందని అయితే నేను చెప్పాను. 3 అవర్స్ అయితే పట్టిందండి. జనాలు చాలా మంది ఉన్నారు, ఎందుకంటే కార్తీక మాసం కదా. సో నేను గిరి ప్రదక్షిణ చేసిన వీడియో, ఆ వీడియో, ఈ వీడియో ఏమీ తీయలేదు, రూమ్ వీడియో. ఎందుకంటే ఇంతకుముందు మేము అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఫుల్ వీడియో అయితే మీకు పెట్టేశాను క్లియర్గా. అండ్ దట్టు ఇప్పుడు అరుణాచలం దగ్గర కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. రాజగోపురం అయితే చూపించడానికి లేదు, లోపల నుంచి చూపించడమే. అండ్ పక్క దారి నుండి అయితే వస్తున్నాము. గోపురం చుట్టూ మనకి కొంచెం వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో అందుకే నేను ఇక్కడ టెంపుల్ని మొత్తం అయితే చూపించలేదు. అండ్ లోపల కొంచెం వీడియో తీసేంత వరకు అయితే తీసాను. అండ్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేశాం కదా, అదైతే అవసరం అని చెప్పాలి. ఈసారి నా కోరిక నెరవేరిందండి. ఇదివరకు వెళ్ళినప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయాను. అండ్ ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అనుకొని వెళ్ళి పిల్లలతో సహా అయితే గిరి ప్రదక్షిణ చేశాము. ఇంకా అక్కడ నుంచి మేము 2 days రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కంచికి అయితే బయలుదేరామండి. కంచికి వచ్చేసరికి మనము కంచి బస్ స్టాప్లో దిగగానే మనకు అక్కడ ఆటోస్ ఉంటాయండి. సో ఆటోలో పర్సన్కి 300 తీసుకుంటారు, చిన్నపిల్లలకి 150 తీసుకుంటారు. సో అలాగా ఆటో తీసేసుకొని మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టెంపుల్స్ 1 to 4 వరకు క్లోజ్ చేసి ఉంటాయి. సో 4 తర్వాత ఓపెన్ చేసి ఉంటాయి. అండ్ మేము వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఇంకా సరే అని లంచ్ చేసేసి అక్కడ నుంచి నేను షాపింగ్ అయితే చేశాను. సో షాపింగ్, ఇంకా కంచికి వెళ్ళాక షాపింగ్ చేయకుండా ఉంటామా. సో ఒక శారీ అయితే తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి మేము విష్ణు కంచికి అయితే వచ్చామండి. సో ఇక్కడ విష్ణు కంచి చూసుకొని ఇక్కడ నుంచి శివ కంచికి, అక్కడ నుంచి మన కంచి కామాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి ఏకాంబరేశ్వరి టెంపుల్కి వెళ్ళి బస్ స్టాప్కి వచ్చేసి అక్కడ నుంచి మేము తిరుపతికి అయితే రిటర్న్ అయిపోయాము. మిగిలిన ఏ టెంపుల్స్ కూడా మేము వీడియో తీయలేదండి. ఇది విష్ణు కంచి. ఇక్కడ ఏముంటుంది అని అంటే ఇక్కడ మీకు తెలుసు కదా, బంగారు బల్లి, వెండి బల్లి. సో ఆ బల్లిలను ముట్టుకోవచ్చు అని అంటారు కదా. సో ఆ బల్ల కోసం అయితే వెళ్ళాము. అది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే చేతి నిండా బల్లీలు ఉన్నాయి. రియల్గా బల్లిని పట్టుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ టెంపుల్స్ అయితే ఒక్కదానికొకటి అన్నట్టు ఉందండి. భలే ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ అయినా టెంపుల్స్ అయినా పెద్దగా ఉన్నాయండి టెంపుల్స్. ఒక్కొక్క విష్ణు టెంపుల్, శివుని టెంపుల్, అమ్మవారి టెంపుల్ కూడా అసలు సూపర్గా ఉండింది. యాక్చువల్గా నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. నేను అసలు వీడియోస్ తీయడానికి వీలు లేకుండా అన్నింటికి అట్లా అడ్డుపడేసరికి ఇంకెక్కడ నేను వీడియోస్ తీయలేకపోయాను. అండ్ దట్టు మాకు ఉండింది కొంచెం టైమే కాబట్టి దర్శనాలు చేసేసుకొని వెంటనే తిరుమల బయలుదేరిపోవాలి అన్నట్టు ఇంకా మేమైతే ఇవన్నీ వీడియోస్ తీసాము. ఇది వచ్చేసి విష్ణు కంచి టెంపుల్లో కోనేరండి. ఇక్కడ హార్స్లు ఉన్నాయి. అంటే ఒక చిన్న జైల్స్ లాగా కట్టేసి అందులో హార్స్ని అయితే పెట్టారు. భలే ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఒక విష్ణు కంచిలోనే మాకు ఎక్కువ టైం పట్టింది. మిగిలిన టెంపుల్స్లో మినిమం ఒక 10-15 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడ మాత్రం మాకు ఒక 1/2 hour 45 minutes టైం పట్టింది. ఎందుకంటే టెంపుల్ చాలా పెద్దగా ఉండింది. బల్లిని ముట్టుకోవడానికి వెళ్ళాలి అంటే మనము మధ్యలో ఒక 5-6 టెంపుల్స్లలో అమ్మవార్లని, విష్ణుమూర్తిని, శివుణ్ణి ఇలా ఒక్కొక్క మూర్తిని దర్శనం చేసుకుంటూ లాస్ట్కి వెళ్ళైతే మనము బంగారు బల్లిని, వెండి బల్లిని ముట్టుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాము. సో దీనికి నాకు చాలా టైం పట్టింది. సో ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ హార్సెస్ కూడా ఉన్నాయని. సో ఇక్కడ అనమాట. సో టోటల్గా మేము 10 days అయితే ప్లాన్ చేసుకున్నామండి ట్రిప్కి. సో మేము వెళ్ళేపాటికి చెన్నైలో, తిరుపతిలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. సో ఇంకా మేము చెన్నై అనుకున్నది కాస్త అయిపోయింది అనమాట. ఇంకా చెన్నై వెళ్ళలేకపోయాము, ఎందుకంటే వర్షాలలో బీచ్కి వెళ్ళి ఇదంతా చూడలేం కదా. సో అందుకే ఇంకా చెన్నై అనేది పోస్ట్పోన్ చేసేసుకొని తిరుపతి వరకు అయితే వెళ్ళి వచ్చాము. ఈ రోజుకి 8 days అయితే పట్టింది. సో మాకు ఎలా అంటే 1 day కాణిపాకం. సో 1 day మార్నింగ్ దిగాక కాణిపాకం నుంచి మేము అరుణాచలం వెళ్ళి అదే రోజు నైట్ గిరి ప్రదక్షిణ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకున్నాం. ఇంకా ఆ రోజు ఇంకా మాకు ఎటు కదలడానికి లేదండి. ఇంకా అందుకే ఇంక ఇంట్లోనే రూమ్లోనే ఉండిపోయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి కంచికి అయితే బయలుదేరాము. సో ఇక్కడే మాకు 4 days అయిపోయాయి. ఇంకా మిగిలిన డేస్ మొత్తం నేను తిరుపతిలోనే ఎండ్ చేశామన్నమాట.